అందరి నమస్తే. వాయిస్ వారధి వార్తలకు స్వాగతం. అతి తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు పొందిన వాయిస్ వారధి జాతీయ తెలుగు దినపత్రికలో ఈరోజు వార్తలు ఏంటో చూసిద్దాం. సో ఈరోజు మెయిన్ పేపర్లు చూసుకున్నట్లయితే భవిష్యత్ తరాలకు వరం ఫ్యూచర్ సిటీ, ప్రపంచ దేశాలకు దీటుగా నగర ప్రణాళిక, 60 ఎకరాల్లో స్కిల్ యూనివర్సిటీ నిర్మాణం, ఓఆర్ఆర్ పెద్ద అసెట్ కానుంది, అంతర్జాతీయ స్థాయి బస్ టెర్మినల్, మెట్రో విస్తరణతో అద్భుత కనెక్టివిటీ, గ్రామాల ప్రజలు సిటీలో భాగం కావాలి, ప్రజాప్రతినిధులు సిటీ కోసం కృషి చేయాలి, 3 బుల్లెట్ ట్రైన్స్ కేంద్రంగా శంషాబాద్, ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్ నిర్మాణానికి సీఎం రేవంత్ శంకుస్థాపన చేశారు. దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, పర్యాటక గైడ్లుగా గిరిదర్శకు కొలువులు, భద్రాచలం, ములుగు జిల్లాల్లో నియామక పత్రాలు అందజేసిన సీఎం, గౌరవ వేతనంతో పాటు ఇందిరమ్మ ఇళ్లు, ఆపరేషన్ కగార్ సత్ఫలితాలన్న రేవంత్ రెడ్డి. మహిళా బిల్లును ఆమోదించి తీరుతాం, 40 ఏళ్లుగా విపక్షాలు అడ్డుకుంటూనే ఉన్నాయి, వారణాసిలో ప్రధాని మోదీ మాట్లాడిన మాటలు ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి. అలాగే భవిష్యత్ తరాలకు వరం ఫ్యూచర్ సిటీ, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. బాణుడి బగబగలు, నిజామాబాద్లో 46 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత, రాష్ట్రంలో వడదెబ్బకు 3 బగి, రికార్డు స్థాయికి విద్యుత్ వినియోగం, లొంగిపోయిన మావోయిస్టులకు పునరావాసం, ఫస్ట్ పేజీ కంటిన్యూషన్ చూస్తున్నాం. కవిత ప్రశ్నలకు ఎందుకు సమాధానం ఇవ్వలే, కాళేశ్వరం తదితర విషయాలపై ఎందుకు దాటివేస్తున్నారు, రైతుల గురించి బీఆర్ఎస్ది మొసలి కన్నీరు, కేసీఆర్ తీరుపై మండిపడ్డ విప్ ఆది శ్రీనివాస్, కేంద్ర మంత్రితో వాకిట భేటీ, రాష్ట్రానికి రావాల్సిన సహాయం తదితర అంశాల ప్రస్తావన, శబరిమలలో మహిళల ప్రవేశంపై విచారణ, రాజ్యాంగపరమైన ప్రశ్నలపైనే మా దృష్టి, ఆలయ అంతర్గత ఆచారాల్లోకి వెళ్ళదలుచుకోలేదు అన్న సుప్రీంకోర్టు, వివాదంలో ఆశురెడ్డి వ్యవహారం, పెళ్లి పేరుతో 9.83 కోట్ల వసూళ్లు, ధర్మేంద్ర కుటుంబ ఫిర్యాదుతో కేసు నమోదు, క్యాష్ పిటిషన్ దాఖలు చేసిన ఆశురెడ్డి, రాజధానిలో రగులుతున్న భూ పోరాటం, భూసేకరణ సెగ, అమరావతి రైతుల గుండెల్లో రైలు, దాని గురించి స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. సిక్కిం స్వర్ణోత్సవాల్లో మోదీ సందడి, యువతతో కలిసి ఫుట్బాల్ ఆడిన ప్రధాని, 4,000 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం, భారత్ యూనియన్లో చేరి 50 ఏళ్లు పూర్తి, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులు, జిల్లా కలెక్టర్ కె హరిత, ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ కె హరిత వాళ్ళని సత్కరించారు. ఈ స్మార్ట్ ఫోన్లలో వాట్సాప్ బంద్, దాని గురించి ఒక స్పెషల్ ఆర్టికల్ చూస్తున్నాం. అలాగే జొమాటో లాభాల జాతర, Q4లో ఏకంగా 346% జంప్, 17,292 కోట్లకు చేరిన ఆదాయం, బ్లింకిట్ వ్యాపారంలో భారీ వృద్ధి, చివరి నిమిషంలో స్టాక్ మ్యాజిక్, 4% నష్టం నుంచి లాభాల్లోకి షేర్, మెంటర్షిప్ సరిగ్గా ఉంటే వైభవ్ పై మను బాకర్ కామెంట్స్ నెట్టింట చర్చ, రాజస్థాన్ విక్టరీ, పంజాబ్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో అద్భుత గెలుపు, 223 పరుగుల భారీ లక్ష్యాన్ని ఊదేసిన బ్యాటర్లు, అదరగొట్టిన డొనోవన్ జస్వాల్, పరుగుల వరద పారిన PCA న్యూ క్రికెట్ స్టేడియం. సినిమా న్యూస్ చూస్తున్నాం. పండుగాడి జర్నీకి 20 ఏళ్ళు, పోకిరి విడుదలై 2 దశాబ్దాలు అయింది, దాని గురించి ఒక స్పెషల్ న్యూస్ చూస్తున్నాం. అలాగే మా ఇంటి బంగారం ప్రమోషన్స్ ఇంకా మొదలు పెట్టని నటి సమంత, మే 15న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది, ఇంకా పట్టుమని 15 రోజులు కూడా లేదు, ఇంకా ప్రమోషన్స్ స్టార్ట్ చేయలేదు సమంత అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. అలాగే ఆశురెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్, మైకల్ మూవీ వసూళ్లు సునామీ, ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 2,000 కోట్ల మిలియన్ మార్కును చేరువలో ఉండగా భారత్ మార్కెట్లోనూ మైకల్ జాక్సన్కు ఉన్న తిరుగులేని క్రేజ్ను చాటుతూ 20 కోట్ల భారీ వసూలు సాధించింది. సో దివంగత పాప్ స్టార్ మైకల్ జాక్సన్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ప్రతిష్టాత్మక బయోపిక్ మైకల్. సో అతి తక్కువ కాలంలోనే ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రికార్డులను తిరగరాస్తుంది, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం. అలాగే లుక్ టెస్ట్ పూర్తయింది, చిరు బాబీ కాంబినేషన్లో మూవీ, మెగా 158గా ప్రచారం అవుతున్న చిరు బాబీ కాంబినేషన్లో మూవీ మొన్నటి వరకు లుక్ టెస్ట్ చేశారు. సో ఆ లుక్ టెస్ట్ పూర్తయింది అని చెప్పేసి న్యూస్ అయితే వస్తుంది. సో దానికి ఒక టైటిల్ అనేది హింసకు ముందు నిశ్శబ్దం అనే క్యాప్షన్ రాశారు. ఈ మూవీ కొద్ది రోజుల్లోనే సెట్స్ పైకి వెళ్ళబోతుంది, దాని గురించి ఒక న్యూస్ చూస్తున్నాం.
ఇవి ఇవాల్టి వార్తలు. చూసారు కదా ఈరోజు వార్తలు. సో మీరు ఇంకా డీటెయిల్డ్గా రెగ్యులర్గా చూడాలి అని అనుకుంటే మనకి వెబ్సైట్ కూడా ఉందండి, www.voicevarthi.com అని చెప్పేసి. ఆ వెబ్సైట్లో ఈ పేపర్ కూడా ఉంటుంది. మీరు రెగ్యులర్గా ఎవ్రీ మార్నింగ్ మీరు న్యూస్ అనేది ఇంకా క్లియర్గా చదవచ్చు అనమాట. ఈ పేపర్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే దీంతో పాటు మీకు ఏ టైప్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ కావాలనుకున్నా, అలాగే బర్త్డే విషెస్ కానివ్వండి, రిటైర్మెంట్ విషెస్ కానివ్వండి, దానికోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇవి వాటి వార్తలు. రేపటి వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూ థ్యాంక్ యూ. అందరికీ నమస్తే, దిస్ ఈజ్ కరాటే కళ్యాణి. మీరు మంచి న్యూస్ చూడాలన్నా, మంచి విషయాలన్నీ కూడా తెలుసుకోవాలనుకున్నా కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ వి ఛానల్. హలో అండి, వీటీవీ సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ అండి, దిస్ ఇస్ యాక్టర్ సుమన్. సో వీటీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ హలో, ఐఎమ్ శశిరేఖ, మిస్ ఇండియా. సో వీటీవీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వీటీవీ.